గుంటూరు జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలలో మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి దేవాలయం ఒకటి. ఇది విజయవాడ శ్రీ కనకదుర్గ క్షేత్రమునకు 8 కిలోమీటర్ల దూరంలోను, గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై గుంటూరుకు 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ ఉన్న కొండపైన శ్రీ పానకాల నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. భక్తులు కోర్కెలు తీర్చే భక్తార కేసరుడిగా శ్రీ నరసింహ స్వరూపంలో సేవలందుకుంటున్న ఈ నారాయణుడుకు పానకం అంటే ఎంతో ప్రీతి. సరాసరి తన నోటిలో పానకంలో సగపాలు ఈ స్వామి ప్రసాద చిహ్నంగా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామివారు త్రాగుతున్నట్లు గుటగుట శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ శబ్దం ఆగేసరికి పానకం బయటకు చిమ్ముతుంది. ఈ అద్భుతం రోజుకు ఎప్పుడో ఒకసారి మాత్రమే కాదు, పానకం సమర్పించిన ప్రతి భక్తుడికి జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు బిందులు కొలది పానకం సమర్పించిన ఒక్క చీమైన దరిదాపులలో ఎక్కడా కనిపించదు. ఈ విశేషం వల్లనే ఈ దైవం పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ క్షేత్ర చరిత్ర బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. మంగళగిరి అంటే శుభప్రదమైన కొండ అని అర్థం. ఇది తూర్పు కనుమల పర్వత పంక్తుల వరుసలోనిదే. దూరం నుంచి చూస్తే ఈ కొండ పడుకొని ఉన్న ఏనుగు ఆకారంలో కనబడుతుంది. ఈ స్వామికి కృతయుగములో తేనె, త్రేతాయుగములో నెయ్యి, ద్వాపర యుగములో పాలు, కలియుగములో పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పటికీ శంఖంతో పానకం స్వామి నోటిలో పోస్తారు. అందులో సగము స్వీకరించి సగము భక్తులకు ప్రసాదంగా అనుగ్రహిస్తాడు. ఈ కొండ ఏనుగు ఆకారంలో ఉంటుంది గనక ఈ గుడి సరిగ్గా ఆ ఏనుగు నోరు వలె ఉంటుంది. ఈ పానకం నోటిలో పోయటము, గుటగుట అనే శబ్దము రావడము విశేషము. పానకాల నరసింహస్వామి వారి ముఖం మాత్రం అదే కొండలోనే చెక్కబడి ఉండడం మరీ విచిత్రం. ఇంకొక కథనం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఈ కొండను సందర్శించారట. అందువల్ల దీనికి తోతాద్రి అని పేరు కూడా ఉన్నట్లు చెబుతారు. కృతయుగంలో పాలసముద్రం చిలికినప్పుడు అందులో నుండి శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించింది. దేవదేవతలు అన్ని పుణ్యనదులు తీర్థములు తెచ్చి ఒక పుష్కరిణిని నిర్మించారు. శ్రీ మహాలక్ష్మి ఆ పుష్కరిణిలో మునిగి శ్రీమన్నారాయణునికి తనను సమర్పించుకున్నది. ఈ పుష్కరిణి మంగళగిరిలో ఉందంటారు. నేటికి దానిని లక్ష్మీ పుష్కరిణి అని పిలుస్తున్నారు. కొండ దిగువన మరొక దేవాలయం ఉంది. అది యుధిష్ఠిరునిచే ప్రతిష్ఠింపబడింది అంటారు. పైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని కొండ దిగువన యుధిష్ఠిరుడు ప్రతిష్ఠించాడు. యుధిష్ఠిరుడంటే ధర్మరాజు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్రునితో వైకుంఠానికి బయలుదేరిన ఆంజనేయ స్వామిని లోక కళ్యాణార్థమై మంగళగిరిలో ఉండమని ఆయన ఆదేశించాడట. శ్రీ చైతన్య మహాప్రభువు 1312లో ఈ ఆలయాన్ని దర్శించినట్లు శాసనం ఉంది. అందుకు నిదర్శనంగా ఆయన పాద చిహ్నాలు, ఆయనపై చెప్పబడిన శ్లోకము నేడు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయల శాసనం ఒకటి ఉంది. ఈ శాసనం ద్వారా శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించినట్టు మనకు తెలుస్తుంది. ఆలయానికి తూర్పున బ్రహ్మాండమైన గాలిగోపురం ఉంది. దానిని 1807-9 కాలంలో అమరావతి ప్రభువు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనది. ఇది 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ ప్రక్కనే ప్రాచీనమైన ఒక రథం ఉంది. భారత భాగవత రామాయణ గాథలు దాని మీద అద్భుతమైన దారు శిల్పంలో ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో ఇక్కడ 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, నరసింహ జయంతి మొదలగు పుణ్య తిథులలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇక్కడ జరుగుతాయి. పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైన మంగళగిరి ఆంధ్రదేశంలోని ప్రసిద్ధ దివ్య క్షేత్రాలలో ఒకటిగా ఘనంగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రం గురించి తెలిపే కథ కూడా ఉంది. పూర్వం సముచి అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. ఆ వరాల గర్వంతో భక్తులను, ఋషులను పీడించుచుండేవాడు. ఇంద్రుడు కోపించి తన చక్రమును ప్రయోగించగా అతడు మంగళగిరి గృహలో దాగి చక్రఘాతము నుండి తప్పించుకున్నాడు. అందుచేత దేవతలందరూ తమను కాపాడమని శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలు విని విష్ణువు ఉగ్ర రూపుడై చక్రం ధరించి గృహలో దాగి ఉన్న చముచిని సంహరించాడట. తరువాత ఆ ఉగ్ర రూపంతోనే విష్ణువు ఆ గృహయందు ఆర్చారూపం ధరించి ఉండగా దేవతలు ఆయనకు అమృతం ఇచ్చి శాంతింపజేశారు. శ్రీ మహావిష్ణువు తనకు దేవతలు ఇచ్చిన అమృతములో కొంత త్రాగి మిగిలిన దానిని బ్రహ్మాది దేవతలకు ఇచ్చాడని చెబుతారు.
ఈ విధంగా కృతయుగములో అమృతం తాగిన విష్ణువు త్రేతాయుగములో ఆవు నేతిని, ద్వాపర యుగములో ఆవు పాలను త్రాగి సంతోషించి ఇప్పుడు కలియుగమున భక్తులు సమర్పించే బెల్లం పాకమును త్రాగుచు సంతృప్తి చెందుతున్నాడని, అందులో కొంత పానకమును తిరిగి భక్తులకు ఇస్తున్నాడని, ఈ విధంగా పానకం త్రాగుతుండడం వల్ల ఆ మహావిష్ణువు కలియుగాన పానకాల లక్ష్మీ నరసింహుడన్న పేరుతో ప్రసిద్ధిగాంచాడని ఈ కథ మనకు తెలియజేస్తుంది. రెండవ ఆలయం పర్వత పాద భాగమందున్న ఆలయము. తూర్పు ముఖం కలిగి ఉంటుంది ఇది. ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, మండపం అనే 3 భాగాలు కలిగి ఉంది. వాటిలో గర్భగృహమందు రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అంతరాలయమున స్వామివారి ఊయల, ఉత్సవమూర్తులు దర్శనమిస్తుంటారు. తూర్పు దిశలో జగద్విఖ్యాతిమైన గాలిగోపురం ఉంటుంది. ఈ ప్రాకారంలో అంటుకొని చిన్న పెద్ద కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో దక్షిణ ప్రాకారము ఆనుకొని వంటశాల, శ్రీరామ క్రతు స్తంభము, రామాలయము, అద్దాల మహలు మొదలైనవి ఉండగా, పడమర ప్రాకారము ఆనుకుని కొటాయి మండపము, మడి మండపము ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర ప్రాకారం అంటుకుని యాగశాల ఉంది. ఈ ఆలయమందు గర్భగుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఎడమ తొడ మీద కూర్చున్న రాజ్యలక్ష్మి అమ్మవారు కనిపిస్తారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా దేవాలయ ఆవరణలో ఉత్తర భాగాన ఒక చిన్న ఆలయం ఉంది. అక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారిని భక్తులు ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇది మంగళగిరిలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చరిత్ర. ఫ్రెండ్స్,